గులాబీ పార్టీ మీటింగ్ కు మస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మీటింగ్ జాగను ట్రాక్టర్లతో సాపు చేసి కనబడ్డ గోడల కల్లా రాతలు రాసి జనం పోతున్న జాగలల్లా పోస్టర్లు అతికిచ్చి వరంగల్ మొత్తాన్ని గులాబీ రంగు చేస్తున్నారు. పార్టీ పుట్టిన పండుగను ఆషామాషిగా కాదు, ప్రపంచమే పరిశాన అయ్యేటట్టు చేయాలని ఆరాట పడుతున్నారు. అయితే గులాబీ పార్టీల ఆరాటానికి కొందరు అడ్డుపడుతున్నారట. మరి వాళ్ళు ఎవరు, ఎందుకు అడ్డం పడుతున్నారు అనేది ఒకసారి చూద్దాం. పార్టీ అన్ని చింపేసి నాటకాలు ఒకటి చెప్తుంటావా, ఈ గోడకు మొత్తం అవే ఉండేది తెలుసా. నా ఇల్లు ఇదే. చూసిండ్రా, బిఆర్ఎస్ పాటోలు పోస్టర్లు వేసుకుంటా పోతా అంటే ఇతగాడెవలో పీక్కుంటా పోయిందట. మరి ఎట్లా దొరకబట్టినరో ఎట్లా గాని పెట్టినరో తెలియదు గాని అక్కడనే అదును మీద అందుకొని పీకేసిన పోస్టర్లను మళ్ళా వాళ్ళతోని గోడ కతికిస్తున్నారు. నిజామాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ చెలో వరంగల్ పోస్టర్లు గోడలకు అంటిస్తుంటే ఎవడో అడ్రస్ లేనోడు, తాడు బొంగరం లేనోడు చేసిన పనట. అరే ఎందుకు చేసినవి ఇట్లా అంటే సడీ సప్పుడు లేదట. అందుకే గద్దిచ్చి బెదిరించి మళ్ళా ఎట్లున్న పోస్టర్లను అట్లనే వేపించిండ్రు. ఇక్కడ ఇట్లుంటే ఇగో ఇక్కడ చూడుండ్రు ఎట్లా చేస్తుండ్రు. చూసిండ్రా ఎట్లా చేసిండ్రో. పార్టీ సభ అయిపోయేదాకనైనా ఉంచకుండా గోడకు రాసిన రాతల మీద సున్నాలు కొట్టిండ్రు. మరి ఎవరు ఇట్లా చేసిండ్రు? సర్కార్ చేయమన్నదా, లేకుంటే సర్కార్ ఆఫీసర్లే అతి ఉత్సాహం చూపెడుతున్నారా, లేకుంటే ఆ గోడల ఇండ్లు గాల్లోలే చేసిండ్రా అనేది మనకు తెలియదు గాని మా పార్టీ మీటింగులు సంబురంగా సాగకుండా అడుగడుగున అడ్డుపుల్లలు వేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీలు అంటున్నారు. ఎక్కడన్నా ఉన్నదా ఇట్లా పోస్టర్లు వీకేశుడు, గోడ రాతల మీద సున్నాలు కొట్టుడు? ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలు. అంతేకాదు సభ జరిగే పొలాల రైతులను రెచ్చగొట్టి మీ పొలాలు ఖరాబ్ చేస్తున్నారు, వద్దని చెప్పుండ్రి అని మాయమాటలు చెప్తున్నారని అంటుర్రు. మరి దీంట్లో ఎవల కుట్రలన్నీ ఉన్నాయా, లేకుంటే నిజంగానే పబ్లిక్ రాతలు జడిపేసి పోస్టర్లు జింపేస్తున్నారో గాని ఇగో గిట్లా బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ పనులు సాగుతున్నాయి. హర హర మహాదేవ్ అని వలికితే అందరూ పుణ్యాత్ములు అవుతారా? ఒంటి నిండా విభూది పూసుకుంటే అందరు సాధువులు సన్యాసులు అవుతారా? అస్సలు గారు. కానీ నేనే పెద్ద శక్తిని, నేనే మాతను అన్నట్టు అఘోరి చేసింది. జనం అది నమ్మి చేతులు జోడించి మొక్కిండ్రు. ఓ బీటెక్ బుజ్జి కూడా మాయ మాటలు నమ్మి పెళ్లి కూడా చేసుకున్నది. అట్లా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా పోతే దేశంలో చట్టం అనేది ఉంటది కదా. దేవుని పేరు చెప్పి అరాచకాలు చేస్తే ఊకుంటారా? ఆఖరికి అఘోరి పరిస్థితి ఏమైందో చూడుండ్రి. ఒక్క నిమిషం ఫోన్ చేస్తున్నావు. కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. అఘోరి ఏమైంది అంటే అరెస్ట్ అయింది. కోర్టు కూడా 14 రోజులు రిమాండ్ విధించి జైలుకు పంపింది. కపాలంలో అన్నం తిన్నా అని చెప్పుకున్న అఘోరి ఇప్పుడు జైల్లో షిప్పకూడు తినాల్సి వస్తున్నది. చాలా దిక్కులల్లా చాలా మంది ఆ అఘోరి చేస్తున్న పనులు చక్కగా లేవని చెప్పిండ్రు. హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని అంత ఆగం చేస్తున్నది. ఆ అఘోరిని అట్లెందుకు సర్కార్ వదిలిపెట్టింది అని అడిగిర్రు చాలా మంది. అగో వాళ్ళు అనుకున్నట్టే మోకిలా పోలీస్ స్టేషన్ లో ఎవరో కేసు పెడితే దానికి పోలీసులు అఘోరిని అరెస్ట్ చేసిండ్రు. మరి ఆ కేసు ఏంది, ఎవరు పెట్టిండ్రు అనేది మనకు తెలియదు గాని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకుపోయిండ్రట. మరి రిమాండ్ తర్వాత అఘోరి బయటికి వస్తుందా, లేకుంటే శిక్ష పడుతుందా, పడితే ఎన్నేళ్ల శిక్ష పడుతుంది అనేది తర్వాత తెలుస్తుంది గాని ఎంత ఆగం చేసింది అఘోరి. ఏం కథ, కారేసుకొని తిరుగుడు, కపాలంలో పూజలు చేస్తా అనుడు, మత్తు పదార్థాలు తీసుకునుడు, బట్టలు లేకుండా బజార్ మీద తిరుగుడు, ఆ గుడికి పోతా ఈ గుడికి పోతా అని లొల్లి చేసుడు, పోలీసుల మీద చెయ్యేసుడు, మరలబడు, ఓ చిన్న కథలు చేయలేదు. ఏమన్నంటే హరహర మహాదేవ్ అని దేవుడిని అడ్డం పెట్టుకున్నాడు, సనాతన ధర్మం అనుడు. ఇదంతా నిజమే అనుకున్న ఓ బీటెక్ బుజ్జి ప్రేమించి పెళ్లి చేసుకునేదాకా ఓవుడు. అబ్బా ఏందిరా ఈ అఘోరి గోల, యూట్యూబ్ నిండా అడ్డమైన వీడియోలే ఉంటున్నాయి అని జనాలు నెత్తి పట్టుకునే కథ అయింది. అందుకే ఆ కేసు పెట్టిన వాళ్ళు ఎవరో చాలా మంచి పని చేసిండ్రు. కమ్సే కమ్ ఓ 10 ఏళ్లు బయటికి రాకుండా చేయాలని కోరుతున్నారు. అఘోరి అనేది ఉత్త డ్రామా తప్ప ఇంకోటి కాదనేటోళ్ళు.